తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి వర్షాలైతే చాలా విస్తారంగా కురుస్తున్నాయి. సో ఎల్‌నినో ఎఫెక్ట్ ఏమన్నా తగ్గింది అనుకోవచ్చా? ఏంటి అసలు ఈ ఎఫెక్ట్ అంటే? ఎల్‌నినో ఎఫెక్ట్ ఏమీ తగ్గినట్టు కాదండి. ఎల్‌నినో ఎఫెక్ట్ అన్నది గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. అయితే ఎల్‌నినో పీరియడ్‌లో కూడా మనం మొదటి నుంచి చెప్తున్నదేంటంటే వర్షాలు ఉండవని కాదు. వర్షాలుంటాయి. తీవ్రమైన వర్షాలు కూడా ఉంటాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదు. డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి అన్ని రోజులు సమాన వర్షపాతం లేకుండా మనకి నెలలో 20 రోజులు డ్రై పీరియడ్ ఉండి మిగిలిన 4, 5 రోజుల్లో మొత్తం నెలకి పడాల్సిన రెయిన్‌ఫాల్ అంతా పడిపోయినట్టయితే అది చాలా మనకి ఫిగర్స్ అయితే టాలీ అయిపోతాయి. మనకి నార్మల్ రెయిన్‌ఫాల్‌కి దగ్గరగా వచ్చేస్తాము. కానీ అది ఉపయోగపడదు. సో ఇటువంటి సిట్యుయేషన్‌లో ఎల్‌నినో పీరియడ్‌లో ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, వాటి పక్కనే ఉన్న ప్రాంతాల్లో పెద్దగా వర్షపాతం లేకపోవడము, ఇటువంటి తేడాలు కూడా ఉంటాయి. సో ఆ రకంగానే మనము గత 2 నెలల పీరియడ్‌లో చూసినట్టయితే మనకి ఇలా కంప్లీట్‌గా ముసురు పట్టిన వాతావరణము, బాగా విస్తృతంగా వర్షాలు పడిన అకేషను ఈ 2, 3 రోజులు బట్టే మనము చూస్తున్నాము. ఇంతవరకు మనకి అంతా అరకొర రైన్స్ 1, 2 రోజులు ఎక్కడో 2, 3 రోజులు జిల్లాల్లో పట్టము, తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ కంటిన్యూ అవ్వడము, ఈవెన్ టెంపరేచర్లు కూడా పెరగడము, ఇటువంటి పరిస్థితి ఉంది. సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో అనేది ఒకసారి వచ్చినట్టయితే అది దాని దీర్ఘకాలిక పరిణామం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎల్‌నినోలో భాగంగానే మేము భావిస్తున్నాం. సో ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఎక్కడెక్కడ, ఏ జిల్లాలో ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఏం చెప్తారు? మనకి గత 2 రోజుల క్రితం ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగాను మారి మనకి ఒరిస్సా తీర ప్రాంతంలో తీరాన్ని క్రాస్ అయింది. తర్వాత అది పశ్చిమ దిక్కులో చాలా స్లోగా ప్రయాణిస్తూ ఈ వాయుగుండం తీవ్రతతోటే ప్రయాణిస్తుంది. ఇది మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకి ఇంచుమించు దగ్గరగా ఉండటం వల్ల ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఎక్కువ ఉండి ఆ జిల్లాల్లో మనకి విస్తృతంగా గత 2 రోజులు బట్టి వర్షాలు పడటం జరుగుతుంది. చాలా జిల్లాల్లో మనకి అతి భారీ వర్షాలు, అలాగే భారీ వర్షాలు ఇంచుమించు అన్ని ఈశాన్య జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే పడటం జరిగింది. మధ్య తెలంగాణ మన సిటీ ప్రాంతంలో అయితే మోడరేట్ రెయిన్స్ 3-5 సెంటీమీటర్ల లోపు వర్షాలు పడటం జరిగింది. ఈరోజు కూడా ఈ సిస్టమ్ మనకి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండి మనకి తెలంగాణకి దగ్గరగా ఇంచుమించు ఆనుకుని ఇటు పశ్చిమ దిక్కులోనే చాలా స్లోగా ప్రయాణిస్తుంది. సో దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద ఈరోజు కూడా ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఒక 5 జిల్లాలకి మనము రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్ ఈ జిల్లాల్లో 1, 2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అక్కడ మనం రెడ్ అలర్ట్ పెట్టాము. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టాము. ఇక్కడ అతి భారీ వర్షం అంటే 12-19 సెంటీమీటర్ల లోపు ఈ జిల్లాల్లో 1, 2 చోట్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. సెంట్రల్ జిల్లాలన్నింటిలోనూ కూడా మనకి భారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో 1, 2 చోట్ల 7-12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే సూచన ఉంది. సో హైదరాబాద్‌లో కూడా 2 రోజుల నుంచి వర్షం బాగానే పడుతుంది. హైదరాబాద్‌లో ఎంత వర్షపాతం నమోదైంది? ఎన్ని సెంటీమీటర్స్‌గా చూస్తున్నారు? హైదరాబాద్‌లో గత 2 రోజులు బట్టి మనకి మోడరేట్ రెయిన్ రికార్డ్ అవుతుంది. అరౌండ్ 3-5 సెంటీమీటర్ల లోపు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవుతుంది. ఈరోజు కూడా ఇంచుమించు చాలా ప్రాంతాల్లో మనకి మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. అయితే రాత్రి సమయంలో మనకి 1, 2 చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ ఉండి ఈ 7 సెంటీమీటర్స్ క్రాస్ అయ్యి హెవీ రెయిన్ఫాల్ రేంజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. సో హైదరాబాద్ మన 3 జిల్లాలకి కూడా ఈరోజు యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సో గతంలో వర్షపాతం 30% లోటు అని చెప్పేశారు. సో ఇప్పుడు కురిసిన వర్షాలకు ఏమన్నా ఆ లోటు ఏమైనా కవర్ అయిందా? ఏం చెప్తారు? మనకి సెకండ్ వీక్ దాటేటప్పటికి ఈ జూన్ 1వ తారీఖు నుంచి జూలై సెకండ్ సగం అయ్యేటప్పటికి ఇంచుమించుగా మ్యాక్సిమం మనకి 33% వరకు లోటులో ఉన్నాము. తదుపరి మనకి ఈ 4-5 రోజుల వర్షాలతోటి ఇవి కూడా మనకి అతి భారీ వర్షాలు పడటం వల్ల ప్రస్తుతం లోటు అయితే మనకి 10%కి చేరుకుంది. 10% చేరుకుంది. కానీ ఇంకా మధ్య తెలంగాణ, అలాగే ఈ దక్షిణ తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం నమోదవుతుంది. సో ఇప్పటి వరకు అత్యధికంగా పడిన జిల్లా ఏంటి? అత్యల్పంగా పడిన జిల్లాలు ఏమైనా గుర్తించారా? దానికి సంబంధించి ఫిగర్స్ ఏమైనా చెప్తారా? మనకి ములుగు, అలాగే మంచిర్యాల జిల్లాల్లో మనం ప్రస్తుతము +20% నార్మల్ కంటా కూడా అధికంగా మనకి ప్రస్తుతం రెయిన్ఫాల్ పడింది.
సో చూసినట్టయితే ఇందులో ఇంకా ఈ రెడ్ కలర్‌లో ఉన్నవి ఇంకా డెఫిషియంట్ డిస్ట్రిక్ట్స్ మనకి ఇటు హనుమకొండ, హైదరాబాదు, అలాగే జనగాము, జోగులాంబ గద్వాలు ఇవన్నీ డెఫిషియంట్‌లో ఉండగా, మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇంచుమించుగా నార్మల్‌కి చేరుకున్నాయి. ఎక్సెస్ రెయిన్‌ఫాల్ చూసినట్టయితే ములుగు ఒకటి, మనకి ఇటు కామారెడ్డి ఒకటి, జగిత్యాల ఒకటి, ఈ జిల్లాల మటుకు ఒక 3 జిల్లాల మటుకు ఎక్సెస్ రెయిన్‌ఫాల్ నార్మల్ కంటా కూడా 20% ఎక్కువ పడిన జిల్లాలు. మనకి ఐఎండీ డెఫినిషన్ ప్రకారం -20% నుంచి +20% వరకు నార్మల్‌గా పరిగణించడం జరుగుతుంది. సో, ఈ 20% నార్మల్ కంటే ఎక్కువ పడిన జిల్లాలు ఒక 3 ఉండగా, మనకి 20% కంటే నార్మల్ కంటే తక్కువ ఉన్న జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి ఇంకా. సో, ఆల్రెడీ మాన్సూన్‌లో 2 మంత్స్ అయిపోయింది. ఇంకా వచ్చే 2 నెలలు ఎట్లా ఉండబోతుంది? ఆగస్టు, సెప్టెంబర్‌కి సంబంధించి ఏం చెప్తారు? ఏమన్నా అంచనాలు ఉన్నాయా దానికి సంబంధించి? మనకి వచ్చే 2 నెలలు కూడా ఇటువంటి వేరియేషన్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్‌నినో అన్నది ఇది ఏమి షార్ట్ పీరియడ్‌లో పోయేది కాదు. ఎల్‌నినో తీవ్రత పోయే కొద్దీ పెరుగుతుందనే చెప్తున్నారు కాబట్టి ఈ వేరియేషన్స్ కూడా పెరుగుతాయి. సో, మనకేంటంటే ఇలా మళ్ళీ ఇప్పుడు రెయిన్‌ఫాల్ ఇంచుమించు నార్మల్ స్థాయికి చేరుకోవడము, మళ్ళీ డ్రై స్పెల్ రావడము, మళ్ళీ లోటు రావడము, మళ్ళీ 4, 5 రోజులు ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడటము, ఇలా ఓవరాల్‌గా మనకి స్టాటిస్టికల్‌గా మనకి ఓకే అనిపించొచ్చు కానీ, మనకి ఇది ఏంటంటే ఇబ్బందికర వాతావరణం అయితే ఇటు సాగునీటికి, అలాగే ముఖ్యంగా పంటల సాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అయితే మనకి కొంత మేలు ఏంటంటే, మనకి ఈ పశ్చిమ తీరంలో పడిన వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదుల క్యాచ్‌మెంట్ ఏరియాలో మంచి వర్షాలు పడ్డాయి. మనకి కర్ణాటకలోని పెద్ద పెద్ద డ్యాములు కూడా నిండి, మనకి ఇటు శ్రీశైలంకి కూడా నీళ్లు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో గత 4 రోజుల్లో పడిన వర్షాల వల్ల చాలా చోట్ల ఈ చెరువులు ఇవన్నీ కూడా నిండే పరిస్థితి ఉంది. అలాగే భూగర్భ జలాలు కూడా చాలా వరకు పెరుగుతాయి. దానికి తోడు మనకి ఈ గోదావరి, కృష్ణా జలాలు కూడా కొంతవరకు లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి, కొంతవరకు వ్యవసాయ పనులు స్టార్ట్ చేసి ముందుకెళ్ళటానికి అనుకూల పరిణామం అయితే ఉంది. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వర్షాలకు సంబంధించి అక్కడక్కడ పడుతుండడంతో పంట పొలాలకు సంబంధించి, పొలం పనులకు సంబంధించి కూడా ఇంకా చాలా వరకు ఆసక్తి చూపెట్టలేదు. సో, ఇప్పుడు వర్షాలు పడుతుంటే మళ్ళీ పొలం పనులు స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై స్పెల్స్ వస్తే ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా రైతులు ఒకంత ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మరి? మనకి ఈ డ్రై స్పెల్స్ అయితే డెఫినెట్‌గా వస్తాయండి. ఎల్‌నినో పీరియడ్‌లో ఈ డ్రై స్పెల్స్ అయితే డెఫినెట్‌గా వస్తాయి. మనం 10 రోజుల క్రితం అలా గత 2 నెలల నుంచి చెప్తున్నది ఏంటంటే, ఇలా ఇంటెన్స్ రెయిన్‌ఫాల్ పడే అకేషన్స్ కూడా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ నీటిని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోవడానికి ఒక ఏర్పాటు అనేది ముందే చేసుకొని ఉంచుకోవాలి. ప్రతి పొలంలోనూ కూడా ఎక్సెస్ వాటర్‌ని స్టోర్ చేసుకోవడానికి ఒక కుంట లాంటిది తవ్వి రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే వర్షం ప్రారంభమైన తర్వాత మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ ఏర్పాటు ఉన్నట్టయితే ఇప్పుడు 19 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడిన జిల్లాలు కూడా రేపు మళ్ళీ డ్రై స్పెల్‌ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ నీటిని ప్రతివారు కూడా పొదుపుగా భావించి శుభ్రంగా ఒక దగ్గర స్టోర్ చేసుకున్నట్టయితే డ్రై స్పెల్‌లో మళ్ళీ ఉపయోగపడతాయి. ఒక 2-3 వీక్స్ మనకి డ్రై స్పెల్ వచ్చినా కూడా ఈ పంటలు సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, రైతులు కూడా ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసింది. మనకి 4, 5 రోజులు వర్షాలు పడిపోయినంత మాత్రాన మనకి ఎల్‌నినో పోయినట్టు కాదు. మనకి మళ్ళీ అంతా నార్మల్ అయిపోయినట్టు కాదు. ఎల్‌నినో పీరియడ్‌లో ఇటువంటి అకేషనల్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి డెఫినెట్‌గా ఉంటాయి. సో, వీటిని ఉపయోగించుకుని మనము సాఫీగా చేసుకునే పద్ధతిని మనము పాటించాల్సి ఉంటుంది. సో, వాయుగుండం తీవ్ర వాయుగుండమైందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? ఏం చెప్తారు మరి? ఇది ఈ రోజే మనకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు ఫర్దర్ వెస్ట్‌గా మూవ్ అయిపోయిన తర్వాత మనకి గ్రాడ్యువల్‌గా ఎఫెక్ట్ తగ్గి, రేపు చూసినట్టయితే మనం ఓన్లీ 3 జిల్లాలకే మనం అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని ఒక 3 జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో మటుకే యెల్లో అలర్ట్ పెట్టాము. మిగిలిన జిల్లాల్లో ఓన్లీ మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి దీని ఎఫెక్ట్ మళ్ళీ బాగా తగ్గి మనకి ఓన్లీ లైట్ రెయిన్, క్లౌడీనెస్ మాత్రమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా? పర్టిక్యులర్‌గా హైదరాబాద్ సంబంధించి ఏం చెప్తారు ఫైనల్‌గా? ఉష్ణోగ్రతలు అంటే ఇప్పుడు గత 5, 6 రోజులు బట్టి మనకి బాగా వెట్ స్పెల్‌లో ఉన్నాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఉష్ణోగ్రతలు పెద్దగా పెరగవు. అయితే ఈ డ్రై స్పెల్ ఇంకా ప్రొలాంగ్డ్ రాగల 10 రోజుల ఫోర్‌కాస్ట్ చూసినట్టయితే మనకి పెద్దగా వర్షాలు 1, 2 రోజులు ఈ డే 1 అండ్ డే 2 తర్వాత పెద్దగా వర్షాలు అయితే లేవు. కానీ టెంపరేచర్లు కూడా అంతగా పెరిగే అవకాశం లేదు. జస్ట్ 1 or 2 డిగ్రీస్ మాత్రమే. ఇప్పుడు చాలా మనము వెట్ స్పెల్‌లో ఉన్నాం కాబట్టి మరీ 10 రోజులు దాటి ఈ డ్రై స్పెల్ కంటిన్యూ అయితేనే మనకి టెంపరేచర్లు కొంచెం సిగ్నిఫికెంట్‌గా పెరిగే అవకాశం ఉంటుంది. సిటీలో కూడా మనకి టెంపరేచర్లు ఇంచుమించు ఇదే స్థాయిలో 1, 2 డిగ్రీలు అయితే పెరుగుతాయి. పెద్దగా సిగ్నిఫికెంట్‌గా ఉండదు. మనకి క్లౌడీనెస్ ఈ రోజు అయితే 1, 2 చోట్ల కొంచెం హెవీ స్పెల్స్ ఉండే అవకాశం ఉంది. రేపు క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యాయి. లైట్ రెయిను, డ్రిజిలు. ఎల్లుండి నుంచి కొంచెం క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి మనకి గ్రాడ్యువల్‌గా కొంచెం డ్రై వెదరే రాబోయే 4, 5 రోజులకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, హైదరాబాద్‌లో సాయంత్రం
భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పటికే వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసులు కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సూచనలు కూడా ఇస్తున్నారు. సో రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వర్షాలు పడుతూ దాదాపు మాన్సూన్ 2 months అయిపోయింది. 2 monthsలో కూడా వర్షాలు లేకపోవడం, ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు పడడం, ఇదంతా ఎల్నినో ఎఫెక్టే. ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ అంటే వర్షాలు పడవని కాదు, వర్షాలు పడతాయి బట్ ఎక్కువ పడతాయి, పడని చోట అసలే పడవు. సో డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఈరోజు రేపు దాని ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. సో డ్రై స్పెల్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడ్డప్పుడు నీటిని స్టోర్ చేసుకుంటే అది భవిష్యత్తులో యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సురేష్, RTV కోసం, హైదరాబాద్.